అమ్మా పొట్టలో పేదలు కాలిపోతుంటున్నాయి. ఇలా అన్నం తీసుకురా. అక్కడ ఎత్తుంది అన్నం తీసుకురా. ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చావురా? పొద్దున ఇప్పుడు వస్తావురా? మీ అమ్మ నేను కళ్ళ వత్తులేసుకొని చూస్తున్నా నీ గురించి. పొద్దు నుంచి బువ్వ కూడా తినలేదు. గుడంబ దాగుడు, సారా దాగుడు, పదాల గొడవ పెట్టుకున్నాడు, ఇంటికి వచ్చుడు. అసలు నీకు పొద్దున నువ్వు చెప్పంటే ఇట్లా తయారైండు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లోంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోతే ఎవరిని తింటావు? ఎలా తీసుకురా. ఒక్కొక్క నా కొడుకుని ఇచ్చి పడేసా. నన్నే కొడతారు నా కొడుకులు. అయ్యో ఏమైంది నాన్న? ఏమైంది? ఎవరితో తొలి పెట్టుకుని వచ్చినా? ఏమైంది నాన్న? ఏమైంది? తాగే చోట సిగ్నల్ వదిలేంది. నా కొడుకులు నన్నే కొడతారా? కొట్టే గొడవలో నాకు కొన్ని దెబ్బలేని చదివి గంజాయి తాగి గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి అవుతుంది. టైం ఎంతో తెలిసిందా? ఆ దెబ్బలేందిరా, ఆ రక్తం ఏందిరా, ఆ గొడవ ఏందిరా? మీ అమ్మ చూడు ఎంత ఎంత టెన్షన్ పడుతుంది. మీ అమ్మ నేను నువ్వు పొద్దు నుంచి అన్నం తినలేదు. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఇంత చూసుడు కాదు. నీకు నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు కొడుకుని కంటే ఈ కన్న తండ్రి బాధ ఏందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందని నా మీద దొరుకుతున్నావు? బంజయ్ బంజయ్ చక్కగా పోయి పండుకో. నేను అరుస్తున్నది 10th లో టాపర్, ఇంటర్మీడియట్ లో టాపర్, హై స్కూల్లో కాలేజీలో ఫోటో పెట్టారు. మండలంలో నీకు మంచి పేరు ఉంది, ఎంతో విలువ ఉన్నది. మాకు కూడా విలువ ఇచ్చారు. ఆ శ్రీనివాసుల కొడుకు ఎంత మంచిగా టాపర్గా వచ్చిందని ప్రిన్సిపల్, కాలేజీ లెక్చరర్, టీచర్ ఎంత మెచ్చుకున్నారు తెలుసా? అటువంటి ఈ తాగుడు ఏంది, ఈ తిరుగుడు ఏంది, ఈ విలువ లేదు, విద్య లేదు, అన్నం తినడం లేదు, ఈ గంజాయి తాగుడు ఏంది? బయట ఫంక్షన్లలో పోతే మీ అమ్మ నన్ను ముఖం మీద ఉంచుతారా? ఎవరి ఇంటికి పిలుస్తలేరు ఫంక్షన్లకు. నీ కొడుకు ఎవరికి మా తలెత్తుకుంటలేదని మమ్మల్ని ఏదైనా చేసి మాట్లాడతారు. ఏంటిరా ఇది? అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడినా అంటే నెత్తి పగలు కొడతా. నిన్ను కొడతామన్నా కూడా చేతులు వస్తలేవురా. చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల మీద సరుకున్నారా? నేను ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా? నీ చిన్న గాయం అయితే మీ అమ్మ నెల రోజులు ఒక్కపోతుందిరా. నేను 15 రోజులు రా అన్నం తినకుండా గుళ్ళు చుట్టూ తిరిగిరా. ఇంత చిన్న సంవత్సరం నుంచి ఈ గుండెల మీద పంట పెట్టుకున్నారా? నేను ఎంత ప్రేమగా చూసు. అటువంటిది నువ్వు నన్ను నా మీద అరుస్తావంటావా? నీకు దండం పెడుతున్నారా? పోయి పడుకోరు. సాయంత్రం మన చుట్టాలలో ఫంక్షన్ ఉన్నది. చెప్పండి రా, ఫంక్షన్ పోదాం. డాడీకి ఓపెన్ చేస్తాం.
అందరి ఉండ్రి, అప్పటికి దావత్ ఉంది. సూపర్ కొత్త మాల్ వచ్చింది, ఇచ్చి పడేసుడే. అందరూ రండి, సరేనా? ఇచ్చేసుడే. నా స్వామి రంగయ్యలు ఇనేదే లేదు. అరే పోవుడే, నీ అవ్వ దింగాని చేద్దాం. ఏమంటావు మచ్చా? అవును కానీ అమ్మ ఈరోజు ఫంక్షన్ అని చెప్పిందిరా, నేను రాను కానీ మీరు వెళ్ళరా అండా. నేను కథలు ఆడుతున్నా. సాయంత్రం మాల్ వస్తుంది, సూపర్ మాల్, ఖతర్నాక్ మాల్ ఏకదమ్ ఉంటుంది. మాల్ కొట్టాలి, ఫంక్షన్ పింక్షన్ కుछ भी नहीं आती. ఏమన్నారా? ఆడుకోవచ్చు, ఈ ఒక్కతూ పేరండు. ఏ బని నాకు చెప్పకరా, ఫంక్షన్ పింక్షన్ నాకు చెప్పకు. సాయంత్రం మాల్ వస్తుంది, దావత్లా మాల్ కొట్టాలి, చిల్డ్ అవ్వాలి. మాల్ వచ్చేదే మన కోసం. నువ్వు గిట్లా దావత్కు రాక పోయినావనుకో, అరే మామ ఇటు గ్యాంగ్లు ఉండొద్దు, గ్యాంగ్లోకి వెళ్ళి తీసేద్దాం. నువ్వు మా గ్యాంగ్లు ఉండవు, మా గ్యాంగ్లు ఉండవు. నువ్వు ఓ రాపో. వస్తాను రా, వస్తా. ఏమండి బాబు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఏమైందో ఏమో. మనకేమో ఫంక్షన్ టైం అవుతుంది, ఎక్కడున్నాడో ఏమో అర్థమైతలేదు. సరే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి. సరే. ఏమండి ఇప్పటిదాకా ఫోన్ అయినా రింగ్ అయిందండి, ఇప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరి నెంబర్కి చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందో ఏం అర్థమైతలేదండి. అందరికీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయా? వాడు ఇక్కడో ఉంటాడు. మన ఫంక్షన్ టైం అయితే అన్నాడు, మన పోదన్నాడు. ఎలా ఉన్నావురా? ఓకేరా. ఎవరు మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? నీకు ఇలా జరిగిందని తెలిసి ప్రతి ఒక్కరు బాధలో ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మ పడలేకుండా కనిపించలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మ వస్తున్న కార్కే. వాళ్ళు ఫంక్షన్ పోదామని బయలుదేరిండు, నిన్ను తప్పించబోయి చెట్టుకు గుద్దుకొని అక్కడికక్కడే చనిపోయిండురా. ఇంత పంతా నాదేరా, నేను చేసుకునే ఇలా జరిగింది. నువ్వు వద్దు వద్దు రాను రాను అన్నా నేను తీసుకెళ్ళినా, నన్ను క్షమించురా. ఇదంతా నా వల్లనే జరిగిందిరా, నన్ను క్షమించురా. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మాయితో కూడా ఏం చెప్పాలా నీకు?
ఎట్లా చెప్పాలి? ఆ రోజు జరిగింది అదేరా. నువ్వు చెప్పినా నమ్మవు. నీ అమ్మ నాన్న నువ్వే చంపుకున్నావురా. అయ్యో ఏమన్నా మన బాబు గంజాయి రావుడు ఎప్పుడు మానేస్తాడు, వాడు ఎప్పుడు ప్రైవేట్కి అవుతాడు, మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏం అర్థమైంది, ఇదే బాధ. నన్ను ఊరికే మనశ్శాంతి లేకుండా చేస్తాను. నువ్వు టెన్షన్ పడు. ఇప్పుడు మండలాలల్లా జిల్లాలల్లా మంచి పేరు తెస్తాడు. వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు. ఈ గంజాయి తాగుట్లా, ఈ చెడు తిరుగుట్లా, ఈ చెడు స్నేహాలతో వాడు చెడిపోయాడు. నీకు నాకు చెడ్డ పేరు తెస్తుండు. వాడు మంచి ప్రయోజకుడై మనకు మంచి పేరు తెస్తాడు. నువ్వేం బాధపడకు. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. ఇప్పటికే నేను టెన్షన్లతో నా కొడుకు ఎట్లా బాధపడాలని నేను బాధపడుతున్నా. వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు. నువ్వు బాధపడకు. హలో చెప్పరా. మా హాస్పిటల్కి వెళ్ళాలి మా. నీ దగ్గర నీ కారు అందుతా, ఒకసారి ఇంటికి తీసుకురామ్మా. సారీ రా మామ, అన్నీ ఇప్పుడు మా వయసుకి వెళ్ళండు. కుదరదురా. లైక్ చాలా పెయిన్ వస్తుందిరా, హాస్పిటల్కి వెళ్ళాలి. చూడు మామ. సరిగా ఇప్పుడు మా బయట తీసుకెళ్ళండు. ఎనిమిదేనా చూసుకొని చేసేసుకో. జర పైసలు ఉంటే సర్దు రాదే, నాకు తినడానికి కూడా డబ్బు లేదు మామ. అరే మామ ఇప్పుడే ఈఎంఐ కట్టిండ్రా. మామ తినడానికి కూడా డబ్బు లేదు మామ, ఎవరు లేరు ఇంట్లో. జర పైసలు ఉంటే 500 అన్నా సెండ్ చేయ మామ, నైట్ అన్నా తింటాను. ఒక గంట ముందు ఫోన్ చేసినా అయిపోతుండే మామ. ఒక్క రూపాయి కూడా లేదు మామ నా దగ్గర.
చేత్తో నా రోజు ఒక్క పెట్టు కొట్టిండే నా జీవితం ఇంతవరకు నేను తెచ్చుకోండి నాన్న. ఆ రోజు నాకు చాలా తప్పు చేశాను. కొట్టినాడు 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 కొట్టినాడు. అమ్మా నాన్న నా చేతులతో మిమ్మల్ని ఇద్దరిని చంపుకునేనమ్మా. ఇలాంటి దౌర్భాగ్యుని ఎందుకమ్మా కన్నారు మీరు? చండమ్మా అమ్మా నాన్న